రామ్మోహన్ రావు గారు అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. రైట్, రామ్మోహన్ రావు గారు ఏంటి అంటే రోజు రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి, ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. మొత్తానికి పాకిస్తాన్కి మనకి దాదాపు 7వ రోజు కూడా సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరుపుతుంది. సైనిక స్థావరాలు, భారత సైనిక స్థావరాలే లక్ష్యంతో కాల్పులు జరుపుతుంది. ఒక పక్క భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం చెప్తుంది. ఈ నేపథ్యంలో రక్షణ దళాలు అయితే మాత్రం ఇటు భారత్ భారీగా మోహరిస్తుంది. ఓ పక్క ఐఎన్ఎస్ విక్రాంత్ని ఈరోజు జలప్రవేశం అంటే అక్కడ కర్ణాటకలో మోహరించింది. ఒక పక్క పాక్ క్షిపణికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు ఈ యొక్క ఉద్రిక్త వాతావరణాన్ని? రామ్మోహన్ రావు గారు, మీకు మన సైనికుడు, వీర సైనికుడు మన గోపాల్ గారికి, ఇట్లాగే ఇంతకుముందు మీ కళ రిపోర్టర్ కూడా మాట్లాడారు, విన్నాను. అంటాం మనకు ఆ జీల్ పోవడం లేదు. చూసింది కదా సైన్యంలో, అది జై జవాన్ జై కిసాన్ అనే లాల్ బహదూర్ శాస్త్రి రెండవ ప్రధానమంత్రి స్ఫూర్తిని తీసుకుంటున్నాను. గోపాల్ గారిలో ఆ ధైర్యం, ఆ మాటలు చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. గోపాల్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే స్పష్టంగా ఇవాళ మన సైనికుల్లో ఆత్మవిశ్వాసంతో తొలిసెలాలి. ఇవాళ కాదు, మోడీ గారు 6 ఏళ్ల క్రితమే మన సైన్యానికి స్వేచ్ఛ ఇస్తున్నా, మీరేం చేస్తారో చేయండి. స్వేచ్ఛ అంటే పాకిస్తాన్ సైన్యానికి ఇచ్చిన స్వేచ్ఛ కాదు, మోడీ గారు ఇచ్చింది. మనకు వ్యూహాత్మకంగా ఎక్కడ దెబ్బతీస్తే వాళ్ళు దెబ్బ పడతారు, ఎక్కడ మనం లొంగి ఉండాలి, ఎక్కడ అఫెన్స్ పోవాలి, ఎక్కడ డిఫెన్స్ పోవాలి అనే సంగతి వాళ్ళకి తెలిసినంత రాజకీయ నాయకులు తెలియదు కదా. అది ఆ స్వేచ్ఛ అనేది దానికి అర్థం అట్లా తీసుకోవాలి. చాలా మంది స్వేచ్ఛ ఇచ్చేసారంటే, స్వేచ్ఛ చేసినట్టే అట్లా కాదు. పాకిస్తాన్ సైన్యం ఎప్పుడు రాజకీయ నాయకత్వాన్ని తొక్కుతుంది, కానీ మన సైన్యం అట్లా కాదు. చాలా క్రమశిక్షణ గల సైన్యం, రాజకీయ నాయకుల అదుపాజ్ఞలో ఉంటది. ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వ్యూహాత్మకంగా ఎక్కడ ఏం చేయాలి. ఉదాహరణకు మనకు శ్రీనగర్ సరిహద్దులో మీ కళాగారు రిపోర్టర్ చెప్పారు 44 చేశారు. నేను 3 సార్లు కాశ్మీర్ వెళ్ళినవాడుగా ఒక జర్నలిస్ట్ గా పరిశీలన. ఎందుకంటే మనకు ఆ జర్నలిస్ట్ వ్యూ రవి గారు పోదు కదా, మనకు ఏ టూరిజం పోయినా మనకు అది పోదు కనుక నేను పరిశీలించిన దాన్ని బట్టి కాశ్మీర్ ప్రజలు చాలా ప్రేమికులు, మంచి ప్రేమికులు. ముఖ్యంగా టూరిజాన్ని ఆహ్వానించేవాళ్ళు, అమారా మెహమాన్ సైసాబ్ అనేవాళ్ళు. వాళ్ళని చెడగొడుతుంది అంటే టెర్రరిజానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి అండనిచ్చే ప్రభుత్వం వచ్చేదాకా ఆగింది. ఉద్దేశం అంటే గత 370 ఆర్టికల్ రద్దు తర్వాత చాలా ఆత్మవిశ్వాసం వచ్చింది. అందుకని పిఓకే ప్రజలు కూడా మేము ఇండియాలో చేరుతామని వచ్చేసింది. అంతర్గత యుద్ధంతో అంతర్గతంగా ఉన్న బెలూచిస్తాన్ తీవ్రవాదులు చూసాం కదా. ఇప్పుడు నిన్ననే సైనికులు చంపేశారు వాళ్ళు. అట్లా చూసుకుంటే బెలూచిస్తాన్, ముఖ్యంగా సింధు పంజాబ్ ప్రాంతాల్లో కూడా రైతులు మేము ఇండియాలో ఉంటే బాగుపడే వాళ్ళం అనే అది ఒకటి ఉన్నది. వాళ్ళు ఈ మిగిలిన పాకిస్తాన్ అంతా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నది, పనికిరాని పాకిస్తాన్ అంతా కూడా, పనికిరాని భూమి, పనికిరాని పాకిస్తాన్. ఇట్లా చూసుకుంటే అంతర్యుద్ధాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నట్టు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మనకు పిల్లలలో కొడతా అని తండ్రి బెదిరియంగానే కొట్టక ముందు తండ్రి పిల్లలు ఏడుస్తారట, నన్ను మా నాన్న కొడుతున్నా. పాకిస్తాన్ పరిస్థితి అట్లా ఉంది. మనం ఈట్కా జవాబు పత్ర చేద్దాం ఖబర్దార్ అని మన మోడీ గారు ఒక వార్నింగ్ ఇచ్చిండు. మనం దెబ్బ తీయక ముందే, మనం మందు పెట్టకముందే వాడు నేనే కొడతాను అంటున్నాడు, ఏడుస్తున్నాడు. అంటే 2 రకాలు చూసింది కదా. నేను చిన్నపిల్లవాడి మనస్తత్వం అన్నాను, పిచ్చివాడి చేతులు రాయాలన్నా ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు. మనం బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తున్నాం. నేను మొదటి చెప్తున్నాను, యుద్ధం అంతిమ పరిష్కారం విజయ్ గారు. యుద్ధం మొదలుగా అంతిమ పరిష్కారం. ఇక్కడ ఏంటంటే మధ్యన వచ్చేది ఏంటంటే మనం దౌత్య యుద్ధం చేస్తున్నాం. మనం చాలా 1 మందిగా ప్లాన్ గా పోతున్నాం. దౌత్య యుద్ధంలో మన వైపు ఎవడు ఉంటాడు, అటువైపు ఎవడు ఉంటాడు. నేను మొదటి చెప్పుకొస్తున్నాను, అమెరికా పూర్తిగా నపుంసక పాత్ర వహిస్తుంది అన్నాను. అదే జరిగింది కదా, మనం చూసాం కదా, గతంలో మనం మాట్లాడుకున్నాం కూడా. ఏమనంటే 2 మిత్రులే అంటుంది అమెరికా. చైనా ఇట్లా వాళ్ళదికే, టర్కీ వాళ్ళదికే. ఇవాళ రష్యా ఖచ్చితంగా ఈనాడే మన మిత్రులు. ఈ చుట్టుపక్కల మన దేశాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా అవకాశవాదంతో చేస్తున్నారు. ఎప్పుడు కూడా మన మిత్రులను మనం ఎన్నుకోవచ్చు, కానీ మన తిరుగు పొరుగు వాళ్ళు మనం ఎన్నుకుంటానికి ఛాయిస్ లేదు మనకి. ఎందుకంటే వీళ్ళే ఉంటాయి, ఈ దేశాలు ఉంటాయి. కానీ ఈ దేశాలని మనకు చైనా ఉచ్చులో పడుతున్నాయి. వీళ్ళకి ఏంటంటే ఆర్థిక అవసరాలు, వాళ్ళకు అవసరమైన కొన్ని సహాయాలు, సైనిక అవసరాల కోసం వాళ్ళు పని చేస్తున్నారు. మనకి ఏం వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళన్నీ కూడా కునారిల్లిపోయిన దేశాలే. బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, ఆఖరికి భూటాన్, నేపాల్ లాంటి దేశాలను కూడా మనం చూస్తున్నాం, మయన్మార్ అట్లా. ఇంకా ఇప్పుడు మనం చేసే బహుముఖ వ్యూహంలో ఒకటి దౌత్య యుద్ధం చేస్తున్నాం, రెండవది భౌతిక యుద్ధానికి తయారవుతున్నాం. వాళ్ళు మొదలు మన ఎప్పుడు కూడా నీతి ఏంటంటే ఎదుటివాడు దాడి చేయకుండా మనం చెయ్యం, అది ఒక నీతి. మనం ఇదే కాదు, అణ్వాయుధ విషయంలో కూడా ఫస్ట్ మనం వాడడం అనే దాని మీద ఒప్పందం కట్టుబడుతున్నాం. అణ్వాయుధాన్ని మనం ఉపయోగించాం. ఎదుటివాడు ఉపయోగిస్తే మనం ఏం చేస్తే ఆత్మరక్షణ చర్య తీసుకోవాల్సిందిగా. సెల్ఫ్ డిఫెన్స్ ఎప్పుడు తప్పుగా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్ మనకు కర్ణాటక సరిహద్దు నుంచి మొదలుపెట్టి పై దాకా మనకు గస్తీ కాస్తుంది కదా. అది ఎంత శక్తివంతమైంది అంటే కరాచీ రేవును నిమిషాల్లో నాశనం చేస్తుంది. నిమిషాల్లో
గంటలు అవసరం లేదు, నిమిషాలు నాశనం చేస్తుంది. ఇంత క్షిపణి పరిజ్ఞానం ఉంది. కానీ మనం ఒక్కటి చేస్తే 10 చేసే అవకాశం ఉంది కదా, మనం నష్టపోతాం కదా. అందుకని ఆలోచించి అడుగులు వేస్తున్నాం. ఇందులో మన బలహీనత లేదు, చేతగానితనం అంతకంటే లేదు. మంచితనం చేతగానితనంగా భావిస్తే తప్పనిసరి దెబ్బ తీయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మంచితనం ఉన్నది అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకోటి ఎన్ఐఏ మన ఎంక్వైరీ చేస్తుంది. ఎన్ఐఏ ఎంక్వైరీ ఎంత కీలకమైందంటే రవి గారు, మనకు స్పష్టంగా ఒక్కొక్క నేరస్తుని పట్టియాలి. ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా చెప్పాలి. ఎందుకంటే ప్రాసిక్యూషన్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. మనం దేశమంతా ప్రపంచమంతా చాటిస్తుంటే ప్రపంచం నమ్మాలంటే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉండాలి. అందుకని ఇప్పటికీ 3 పాకిస్తాన్ జాతీయులు, ఒక ఇండియన్ జాతీయుడు, 4 కలిసి పెద్ద ఎత్తున కుట్ర వెనుక వేరే ఉన్నారు, కానీ ఆపరేషన్ అమలు చేసింది వాళ్ళు అని తెలుస్తుంది కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఈ సాక్ష్యాధారాలను ప్రపంచం ముందు ఉంచాలి. ఆ పని ఎన్ఐఏ చేస్తుంది. అంటే బహుముఖ విధాలుగా, అంటే ఎన్ఐఏ చేసే పని ఎన్ఐఏ చేస్తుంది, సైన్యం చేసే పని సైన్యం చేస్తున్నారు. ఇటు పక్కనేమో మనకు నేవీలో కూడా, అంటే సముద్ర మార్గము, భూమార్గము, అట్లానే వైమానిక మార్గం, ఈ మూడిట్లో అష్టదిగ్బంధనం చేసుకుంటూ వస్తున్నాం మెల్లమెల్ల పాకిస్తాన్ తో. ఇప్పుడే బెలూచిస్తాన్ వాళ్ళ అంతర్యుద్ధంలో పాకిస్తాన్ నష్టపోయింది, ఇంకా నష్టపోద్ది అంటున్నాడు. బెలూచిస్తాన్ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకు దేశ ప్రేమ రేపి మతాలు పక్కన పెట్టి, మీరు ప్రాంతాన్ని పక్కన పెట్టి మనం ఇండియా మన శత్రువు అని చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ ఉచ్చులో పడాలని నేను అనుకుంటున్నాను. బెలూచిస్తాన్ ప్రజలైతే, బెలూచిస్తాన్ ప్రజలు మొదటి స్వాతంత్ర కాంక్ష ఉన్నవాళ్ళు పాకిస్తాన్ లో ఉండవని అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బెలూచిస్తాన్, ఈ బెలూచిస్తాన్ కలిసి ఒక దేశంగా మారాలనుకుంటున్నారు. వాళ్ళకి ఇది మంచి ఆదరణ అంటుంది. ఇప్పుడు మనము వాళ్ళ అంతర్గత కలహాలను మనం గట్టిగా ఉపయోగించుకోవచ్చు. మనకు అంటే మన శత్రువు మిత్రులు మనకు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకో మాట ఏంటంటే పాకిస్తాన్ పిఓకేలో, అట్లాగే స్వయంగా పాకిస్తాన్ లో కూడా మన సింధు పంజాబ్ ప్రాంతంలో రైతులతో సహా మన వైపు చూస్తున్నారు కనుక వాళ్ళ మనోభావాలు మార్చడానికి ఈ ట్రిక్కులను చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం అనడానికి వీళ్ళది సైన్యమే ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తుంది కనుక సైన్యానికి మంచి దెబ్బతీసే అవకాశం మాత్రం మనకు వచ్చింది. మనం చాలా గట్టిగా ఉన్నాం. దాన్ని దెబ్బతీసే అవకాశం కోసం సైన్యం ఒకటి, ఆర్థిక పరంగా కూడా ఒక ప్రపంచ దేశాల మీద, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా